అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మే 26. సిలువను గూర్చిన వార్త. దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. సిలువ వైపు చూచడం ద్వారా మార్చబడిన జీవితంను గూర్చిన ఒక ఉదాహరణ కలదు. ఒక చిత్రకారుడు సిలువలో వేలాడుచున్న యేసు ప్రభు యొక్క చిత్రపటమును చిత్రించాను. అతడు యూదుడు. అతనికి క్రీస్తునందు విశ్వాసం లేదు. కొంతకాలం తర్వాత అతడు ఒక యవనురాలి ప్రతిరూప చిత్రమును చిత్రించుటకు ఆరంభించెను. ఆ అమ్మాయి స్టూడియోకు వచ్చినప్పుడంతా ఆ సిలువ మీద ఉన్నది ఎవరు అని ఆ చిత్రకారుని ప్రశ్నించుచుండెను. ఆ ప్రశ్న అతన్ని కలవరపెట్టుచే, దానిని గురించి నన్ను తొందర పెట్టకుము, ఇప్పుడు నేను నీ చిత్రమును గీయవలను అనెను. ప్రతిదినము తన చిత్రము కొరకు ఆమె వెళ్ళవలసి వచ్చేది గనుక ఆమె ఆ సిలువపైనున్నదెవరు అని ప్రతిదినము అడుగుచూనే ఉండెను. చిట్ట చివరకు అతడు ఆమెకు సిలువను గూర్చిన కథ చెప్పవలసి వచ్చెను. క్రీస్తు ఎట్లు మరణించనో, సమాధి చేయబడనో, ఎట్లు తిరిగి లేచినో కొద్ది మాటల్లోనే చెప్పెను. ఒక దినమున, నేను చనిపోతున్నాను, దయచేసి వచ్చి నన్ను చూడుము అని ఆ అమ్మాయి యొద్ద నుండి చిత్రకారునికి వర్తమానం వచ్చెను గనుక అతడు వెళ్ళెను. ప్రకాశమానమైన ముఖముతో ఆమె తన మరణ పడక మీద అతడు చూచెను. ఆమె అతనితో, అయ్యా, నీకు నా హృదయపూర్వక వందనములు తెలపవలనని పిలిపించి తిని, ఎందుకనగా నీవు నాకు రక్షణ మార్గమును చూపితివి. నేను ఒక ఘోర పాపిని, నాకు మరణ గడియ వచ్చినది, కానీ నా ప్రభువు నా పాపములన్నిటినీ క్షమించెను అనెను. నీ పాపములు ఎట్లు క్షమించనని చిత్రకారుణ్ణి అడిగాను. ఆమె అతనితో ఇట్లనెను, నేను నీ స్టూడియోలో ఆ చిత్రమును చూసినప్పటి నుండి, దాని కథను నీవు చెప్పినప్పటి నుండి నేను నెమ్మది లేక ఉంటిని. నా పాపములన్నీ నాకు జ్ఞాపకమునకు వచ్చినవి. అప్పుడు నా పాపముల కొరకే క్రీస్తు చనిపోయినని గ్రహించి నా పాపములను ఒప్పుకొంటిని. నా పాపములన్నీ ఆయన క్షమించనని నాకు తెలియను అని చెప్పి ఆమె ఇంకను, నీ వలననే నేను నా రక్షకుని కలుసుకొంటిని. నేను చనిపోక మునుపు నీకు వందనములు చెప్పవాలని కోరితిని అని పలికెను. ఆ మాటలు చెప్పి ఆమె ప్రశాంతంగా మరణించింది. అప్పుడు ఆ చిత్రకారుడు, చాలా సంవత్సరముల నుండి ఈ సిలువ చిత్రము నా స్టూడియోలో ఉన్నది, కానీ ఇంతవరకు దాని మర్మమును నేను ఎరుగుకుంటుని. ఇప్పుడు నేను సిలువలో గల శక్తిని తెలుసుకుంటుని అని అతడు తన పాపములు ఒప్పుకొని, ప్రభువా, నా పాపముల కొరకు నీవు మరణించినందుకు వందనములు అని ఏడ్చెను. ఆ తర్వాత అతడు సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభు యొక్క మరొక క్రొత్త చిత్రమును చిత్రించుట్లో అనేక సంవత్సరములు గడిపెను. అది పూర్తయిన తర్వాత ఆ చిత్రపటము క్రింద ఈ మాటలు రాసెను, ఇదంతయు నేను నీ కొరకు చేస్తిని, నా కొరకు నీవేమి చేస్తివి. కొంతకాలమునకే ఆ చిత్రకారుడు మరణించెను. ఆ చిత్రపటము బెర్లిన్లోని చిత్రకళా ప్రదర్శనశాలలో ఉంచబడింది. ఆ ప్రదర్శనశాలలోని చిత్రములను చూచుటకు అనేకులు వెల్లడివారు. ఒక దినమున మిక్కిలి ధనవంతుడైన అధిపతి మంచి చిత్రపటమును కొనదలచి ఆ వస్తు ప్రదర్శనశాలలోని చిత్రములను చూచుటకు వెళ్ళెను. అన్ని చిత్రపటములను చూస్తూ ఆ సిలువ చిత్రము యొద్దకు వచ్చెను. ఇదంతయు నేను నీ కొరకు చేస్తుని, నా కొరకు నీవేం చేస్తివి అను మాటలు అతనిని ఆకర్షించెను. ఆ అధిపతి ఆ చిత్రపటం నుండి తన దృష్టిని మరల్చలేకపోయాను. ఆ క్రింది మాటలు అతని హృదయంలోనికి చొచ్చుకొని పోయాను. ఆ చిత్రపటము అతనిని ప్రభు యొద్దకు ఆకర్షించింది. అది ఎంత జీవయుక్తముగా ఉన్నదనగా, అతడు దేవుని సన్నిధిని అనుభవించను. ప్రభువే తన ప్రక్కన నిలిచి ఈ మాటలు పలికినట్లు అనిపించింది, ఇదంతయు నేను నీ కొరకు చేస్తుని, నా కొరకు నీవేం చేస్తివి. నీ కొరకు నా చేతులలో మేకులు కొట్టబడినవి, నీ కొరకు నా పాదములు చీల్చబడినవి, నీ కొరకు నా వీపు కొరడాలతో కొట్టబడింది, నీ కొరకు నా ముఖంపై ఉమ్మివేయబడింది, నీ కొరకు నా తలపై ముళ్ళ కిరీటం పెట్టబడింది, మరి నా కొరకు నీవేం చేస్తివి. ఆ అధిపతి ఆ స్థలమును వదలలేకపోయాను. తనలో తాను, నా కొరకే అని అనుకునిచుండెను.
అతని పాపములు ఒక్కొక్కటి జ్ఞాపకమునకు వచ్చినవి. ఆయన నా కొరకు మరణించెను అని ఏడ్చెను. కన్నీరు అతని చెక్కిళ్లపై నుండి కారుచుండెను. అక్కడే నిలిచి గంటల కొలది కన్నీరు కార్చుచుండెను. కావలివాడు వచ్చి, అయ్యా, ఆలస్యమవుతుంది, నేను ఇంటికి వెళ్ళవలనని పలికెను. ఆ అధిపతి ఆ చిత్రపటమును కొని తన ఇంటికి తీసుకుని పోయాను. ఫలితంగా అతడు తనకున్నదంతయు అమ్మి సువార్త కొరకు ఉపయోగించెను. ప్రభువా, నీవు నా కొరకు ఎంతో చేస్తేవి, ఇప్పుడు నా సమస్తము నేను నీకిచ్చున్నాను అనెను. ఆ విధంగా అతడు మొరేవియన్ మిషన్ స్థాపించెను. అప్పటి నుండే అనేక దేశములలో సువార్త శక్తితో ప్రకటించబడి లక్షలాది ప్రజలు సిలువ వైపు ఆకర్షించబడిరి. ప్రైజ్ ద లార్డ్.